హాయ్ అండి. వెనస్డే పూజ నిన్న పెట్టవలసింది, కొంచెం బిజీ వల్ల పెట్టలేకపోయాను. ఇంట్లో మాల వేసుకుంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది, పూజలు ఎక్కువ ఉంటాయి. 2 పూటలు స్నానాలు, ఇల్లు తుడవడాలు, పూజ చేసుకోవడం అన్నీ ఇంక ఉంటాయి కాబట్టి కొంచెం బిజీ వల్ల, ఎందుకంటే కొంచెం ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. 2 రోజులు అయిందనమాట. ఆ క్లీనింగ్ చేసుకోవడంలో ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేశాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే మర్చిపోయాను. ఈరోజు ఇద్దాము అంటే ఈరోజు పొద్దున్న లేచి నుండి మళ్ళీ 12 గంటల వరకు పనే అనమాట. ఆ తర్వాత 12 గంటలకైతే అయ్యప్ప స్వామి పూజకి అయితే వెళ్ళాను. ఆ పూజ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు వెనస్డే పూజ కదా, ఇంకా పొద్దున్నే లేచి ఇంక ఇల్లంతా తడిబట్టతో మాపేసేసి ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి పూజ సామాన్లు కడిగేసి బొట్లు పెట్టి ఇంకా దేవుడి ఫటాలకి పువ్వులు పెట్టి దేవుడికి ఈరోజు అయితే నైవేద్యం అయితే ఏదైనా రైస్తో వండుదాం అనుకున్నాను, కానీ టైం లేదనమాట. కొంచెం ఏంటంటే నైట్ లేట్గా పడుకోవడం వల్ల ఇంకా పొద్దున్నే లేవాలంటే అస్సలు అవ్వట్లేదు. కొంచెం చలి కూడా పొద్దున్నే చలి పెడుతుంది కదా, ఇంకా లేచి స్నానం చేయాలంటే కొంచెం ఏంటంటే బద్ధకం వేస్తుంది అనమాట. అప్పటికైనా 5:30 అలా అవుతుంది నేను లేచేసరికి. సో ఇంకేంటంటే మరి అవ్వదనేసి ఇంకా అన్ని పనులు అయినాయి. అన్ని పనులు అయిన తర్వాత దేవుడికి ఒక్క ప్రసాదమే చేయాలి. అప్పుడు ఏం చేశాను, తొందరగా అవుతుంది కదా అనేసి దేవుడికైతే కొంచెం హల్వా చేశాను అనమాట. కొంచెం హల్వా చేసేసి దీపాల్లో నెయ్యి వేసి ఒత్తులు వేసేసి దేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా ఇంకా హల్వా అయితే పెట్టాను అనమాట. ఇంకా తర్వాత ఫ్రూట్స్లోకి వచ్చేసి ఇంట్లో ఉండే బనానా ఇంకా ఆరెంజ్ అయితే పెట్టాను. ఇంకా దీపాలు వెలిగించేసి ఇంకా అమ్మవారి కాడ ఇంకా అయ్యప్ప స్వామి కాడ ఇంకా ధూపం కూడా వేసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చాను. ఈరోజు ఎందుకో బ్లాక్ కట్టుకోవాలనిపించింది అనమాట, అందుకే బ్లాక్ శారీ కట్టుకున్నాను. తులసమ్మకు వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ బాల్కనీలో పెట్టుకునేదాన్ని, కానీ ఎందుకో నాకు కార్తీక మాసం అయిపోయిన తర్వాత మా ఇంటికి ఎదురుగా గుమ్మంకి ఎదురుగా పెట్టుకోవాలనిపించింది అనమాట. అందుకే గుమ్మంకి ఎదురుగా పెట్టుకున్నాను. అలా పెట్టుకోవచ్చో లేదనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా స్వామియే శరణమయ్యప్ప.